హాయ్ అండి. ఈరోజు మొక్కజొన్న స్వీట్ గారెలు, హాట్ గారెలు చేశాను. ఎలా చేశానో, ఏ విధంగా చేశానో వీడియోలోకి పదండి చూద్దాం. హాయ్, నమస్తే. హాయ్. ఈరోజు నేను మొక్కజొన్నలతో 2 ఐటమ్స్ చేస్తున్నానండి. ఎలా చేస్తానో చూడండి. మొక్కజొన్నలతోటి 2 ఐటమ్స్ చేస్తున్నానండి. ఏంటంటే ఇది బెల్లం అండి. ఒక 50 గ్రాముల పైన 100 గ్రాములు ఉంటుందండి. ఈ మొక్కజొన్నలు 1/2 కేజీ. ఇవి యాలక్కాయలు. దీంతో బెల్లం బూరెలు చేస్తున్నానండి. రెండోది ఇవి 1/2 కేజీ ఉంటాయండి. ఇవి పచ్చిమిర్చి పట్టామండి. మరి అల్లం, పుదీనా, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు అండి. ఇవండి ఇందులోకి కావాల్సినవి. ఇవి రుబ్బిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి. ఓకే. మొక్కజొన్నలు పట్టుద్దండి మా కోడలు. ఎలా పడుద్దో చూడండి. చూసి తర్వాత మా చేస్తుందో చూడండి. మొక్కజొన్నలు తగినంత సాల్ట్ వేసుకొని చూడండి. మెత్తగా అవ్వలేదు. మళ్ళీ మెత్తగా పట్టుకోవాలి. ఇలాచీలు 3 మిక్సీ పట్టుకుందామండి. బెల్లం వేద్దామండి. కొంచెంగా వేద్దాము. మిక్సీ పట్టానండి. ఇప్పుడు మొక్కజొన్నలు మిక్సీ పట్టాను. మిక్సీ పట్టుకున్నాక అందులోకి అల్లం పేస్ట్ 1 స్పూను, పచ్చిమిర్చి మనకి కావాల్సినంత స్పైసీకి తగ్గట్టు వేసుకోవాలండి. మేము స్పైసీగా తింటాము కాబట్టి 3 స్పూన్స్ వేసాను. జీలకర్ర, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఉప్పు, తగినంత ఉప్పు, ఇవన్నీ వేసాం కాబట్టి ఇవన్నీ మిక్స్ ఉందామండి. అన్ని కలిసేటట్టుగా చూడండి. అన్నీ మంచిగా కలవాలండి. అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ ఇలా మొత్తం మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు అంతా కలుపుకున్నాం కదా. కలుపుకున్నాక సరిపోయింది. ఉప్పు, కారం, మసాలా అన్ని సరిపోయాయా లేదా చూద్దామండి. అన్ని సరిపోయాయా లేదా చూసుకుందాము. టేస్ట్ చూసి సరిపోయాయండి. అన్ని కరెక్ట్గా సరిపోయాయి. స్వీట్ ఏమో బెల్లము బెల్లము మొక్కజొన్నలు వేసి మిక్సీ పట్టాక ఇలా వచ్చిందండి. ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకుందాం అండి. పొయ్యి మీద స్టవ్ ముట్టించుకుందాం. కళాయి పెట్టుకొని ఆయిల్ అండి తగినంత ఆయిల్ వేసుకుందాము. టిష్యూస్ పీల్చుకుంటుందని టిష్యూస్ వేస్తానండి నేను. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ముందుగా హాట్ గారెలు వేసుకుందాం.
వేస్తున్నాను. ఇంకో టిష్యూ వేసుకొని ఇలా పెట్టేస్తున్నాను నేను ఆయిల్ పీల్చడానికి. ఇప్పుడు స్వీట్ గారెలు వేసుకుంటున్నాము. చూసారండి ఎలా పొంగుతున్నాయో. స్వీట్ ఇలా పొంగుతాయండి, చూడండి బూరెల్లాగా. ఏంటమ్మా వర్షం పడుతుందిగా, ఏంటి స్పెషల్ ఇవాళ? మొక్కజొన్న గారెలు వేస్తున్నా, హాట్గా చేస్తున్నా. స్వీట్ ఓకే, నీకు స్వీట్ కావాలా? ఓకే అమ్మా, చేస్తున్నాను. కోడలా అయినా అత్తయ్య, ఇదిగో టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్పు. మా కోడలు స్వీట్ మొక్కజొన్న గారెలు, హాట్ మొక్కజొన్న గారెలు చేసిందండి. నాకేమో హాట్ అంటే ఇష్టం, మా మనోడికి స్వీట్ అంటే ఇష్టం అండి. ఇవి ఎలా ఉన్నాయో తిని మీకు చెప్తాను నేను. చూడండి ప్లేట్ ఎంత నిండుగా ఉందో, బాగుంది కదండి. ఇవి నేను ఇప్పుడు మా మనవడికి పెట్టి నేను తిని చెప్తానండి మీకు. అన్నయ్య ఇస్తున్నానండి, చూడండి. స్వీట్ ఉంది, గారెలు బాగున్నాయా? ఓకే, నేను కూడా ఒకటి చూసి మొక్కజొన్న బూరెలు తిన్నాడండి. నేను హాటు మొక్కజొన్న గారెలు తిని చెప్తాను మీకు. ఓకే, చాలా బాగున్నాయండి. మేము ఎప్పుడు ఈ టైంలో బాగా చేసుకుంటామండి. ఇవి మాకు బాగా దొరుకుతాయి, చాలా చాలా టేస్ట్ ఉంటాయండి. బాగుంటావా, తీయవా, నా కోసం పాడమంటావా? ఓకే ఓకే. వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు, బియ్యాల వారి విందు ఓహో నాకే ముందు. అయ్యారె గారెలెల్ల, అయ్యారె బూరెలిల్ల, ఓహోరె అరిసెలిల్ల, వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు, బియ్యాల వారి విందు ఓహో నాకే ముందు. ఓకేనా కన్నయ్య పాట? ఇలా చేసుకొని ఎలా ఉన్నాయో మాకు కూడా చెప్పి కామెంట్స్ పెట్టండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి. బాయ్.